హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదా, తమ్నెయిల్‌లో పెట్టాను కదండీ! నేనైతే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యానని చెప్పేసి. అవునండి, నేనైతే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యాను. నాకైతే జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా, క్యాబేజీ పకోడీ అని చెప్పేసి ఇక్కడైతే నేను పకోడీ చేస్తున్నానండి. మా వోళ్ళకి ఎప్పటినుంచో చేస్తున్నానని చెప్తాను, చేయలేదు. ఇంక ఈరోజు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. నేనైతే ఇక్కడ క్యాబేజీ మనం కూరకి ఎప్పుడు కోసుకుంటాం కదా, అందుకే చూపించలేదు. క్యాబేజీ మనం ఎలా కూరకు కోసుకుంటాం ఇంకా అలానే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఒక చిన్న కప్పుతో కార్న్‌ఫ్లోర్, అలాగే ఆ కప్పులో సగం వరిపిండి. నేను ఇక్కడ ఇందాక ఏం చేశానంటే వీడియో ఆన్ చేశాను చూసుకోకుండా నేనైతే ఏసేసాను. ఇంకా తర్వాత చూసాను నేను వీడియో ఆన్ చేయలేదని చెప్పేసి మీకోసమని చూపిస్తున్నాను అంతే. ఇంకా తర్వాత వరిపిండి, కార్న్‌ఫ్లోర్ ఏసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా. నేనైతే ఆల్రెడీ ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అయితే ఈరోజు ఇక్కడ నా దగ్గర లేదండి, అందువల్ల వేయట్లేదు. దాంట్లో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని నీట్గా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ ఊరికనే వాటర్లా అయిపోద్ది అనమాట. అందుకుంటే చూసుకొని వేసుకోవాలి. మనం ఉల్లిపాయ పకోడీ చేస్తాం కదా, అచ్చం అంతే. నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక అంతేనండి, సింపుల్, చాలా ఈజీ. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మనం బయట కర్రీ పాయింట్‌లో కొనుక్కుంటాం కదా, ఎప్పుడైనా నంచుకోవటం కోసమని. ఇంకా బయట కొనుక్కోక్కర్లేదు. నేనైతే ఎప్పుడు బయట కొనను ఏవి కూడాను. నేను ఇలాగే ఇంట్లో రెడీ చేసుకుంటాననమాట. ఇదిగోండి, చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇక్కడైతే నేను నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మిక్స్ చేసుకున్నాక సరిపోద్దండి. కొంచెం అయితే వాటర్ ఎక్కువ పట్టదు, జస్ట్ కొంచెమే పడతాయి. చూసుకుంటూ పోసుకోవాలి. ముక్కకు ముక్క మంచిగా సపరేట్‌గా ఉండాలి నీట్‌గా. చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎలా మిక్స్ చేసుకోవాలో, ఎలా మిక్స్ చేసుకున్నానో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయ్యానని చెప్పాను కదండీ! అవును, జాయిన్ అయ్యాను. నేను చెప్పేది వింటే ఎవరైనా అనుకోవచ్చు, ఎందుకు దానికి అంత ఫీల్ అవ్వాలా అని. ఖచ్చితంగా ఫీల్ అవుతారు, దాని గురించి తెలిసే వాళ్ళైతే. అందుకోసం చెప్తున్నానండి. నేనేంటంటే తెలియకుండా నేను ఒక మిస్టేక్ చేశాను. నాకు 2 ఇన్‌స్టా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు ఫస్ట్ నుంచి యూజ్ చేసే అకౌంట్‌ని ఇప్పుడు నేను ఏదైనా పెట్టాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను నేను. నాకు ఒక అకౌంట్ కొత్తదుంది. కానీ నేనెప్పుడు దాన్ని యూజ్ చేయలేదు. అనుకోకుండా సర్లే ఎందుకులే దాన్ని డిలీట్ చేయడం అని చెప్పేసి నేను దాన్ని అలా వదిలేసాను నేను. అది ఏంటంటే నేను జాయిన్ అవుదామనేటప్పుడు ఆ అకౌంట్ నాకు కనెక్ట్ అయిపోయింది, నా కొత్త అకౌంట్‌కి. పాతది మానేసి కొత్తదానికి. అదనమాట నా మెయిన్ ప్రాబ్లమ్. ఆ అకౌంట్ నాకు తెలియకుండా మేము డిలీట్ చేసేసాం. మాకు డిలీట్ చేస్తే ఏమవుద్దో తెలియక నేను డిలీట్ చేసేసాను. తర్వాత నా పాత అకౌంట్ కనెక్ట్ చేస్తుంటే ఎన్ని సార్లు చేసినా అస్సలు కనెక్ట్ అవ్వడం లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి సర్లే ఇప్పుడేగా డిలీట్ చేసాము ఈ అకౌంట్‌ని, ఒక 1, 2 డేస్ గ్యాప్ ఇచ్చి జాయిన్ అవుదాంలే అనుకున్నాను. కానీ 1, 2 డేస్ అవుతుంది కానీ ఇన్‌వాలిడ్ అకౌంట్ అని చూపిస్తుంది. ఎందుకబ్బా అని చెప్పేసి నేను ఇంకా చూసి చూసి నాకింక చిరాకైతే వచ్చేసి ఇంకా నేను కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేశాను. నేను మీషో కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఇలా నా సిట్యుయేషన్ ఇలా ఉందని చెప్తే ఆళ్ళేం చెప్పారంటే, ఆళ్ళు చెప్పిన దాంట్లో నా ఫీజులే కట్ అయిపోయినాయి మొత్తానికి. ఆళ్ళేమన్నారంటే, ఇంకా ఎప్పుడూ కూడా ఈ నెంబర్‌తో మీరు అస్సలు లాగిన్ అవ్వలేరు. మీకింక ఎప్పటికి కూడా ఈ నెంబర్‌కైతే కనెక్ట్ అస్సలు కాదని చెప్పారు. ఇంకా నాకింకా మబ్బులు ఇడిపోయినాయి. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పోనీ కొత్త నెంబర్ తీసుకొని కనెక్ట్ అవుదామంటే, కొత్త నెంబర్ అంటే అన్నిటికి యూట్యూబ్ ఏంటి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రతి అకౌంట్‌కి నాకు నా పర్సనల్‌గా కూడా ఈ అకౌంటే కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా ఏం చేయాలో నాకసలు అర్థం అవ్వలేదు. కొత్త ఫోన్ నెంబర్ తీసుకోనా ఏంటా అని అర్థం కాలేదు. ఇంకా అలా ఆలోచించి, ఆలోచించి మొత్తానికి వదిలేద్దాంరా బాబు అన్న ఫీల్ అయ్యాను నేను. ఫీల్ అయ్యేటప్పటికి ఇంకా మా వారైతే నాకింక బాగా ఫుల్‌గా సపోర్ట్ చేశారనమాట. నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి ఇంకేం చేశారో, ఎలా చేశారో నాకైతే తెలీదు గానీ, అడిగినా కూడా చెప్పలేదు. ఏదో ఒకటి చేశానులే, ఇంకెందుకులే, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి అన్నారు. ఇంక సర్లే, నాకు కావాల్సిందైతే అయిపోయింది కదా, ఇంక హ్యాపీగా ఉన్నాను. ఇంకా చూసారు కదండీ, పకోడీ అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్. మనం మిక్స్ చేసుకోవడం ఒకటే డిఫరెంట్ అంతే. ఇంకా అలా నేను మిక్స్ చేసినట్టుగా మిక్స్ చేసుకొని ఇంకా పకోడీ అయితే రెడీ అండి. ఇంక మా వోళ్ళు మేము ఏస్తుండగానే తినేసాం. ఇంక మీకేదో చూపించాలని చూపిస్తున్నాను అంతే. ఉంటా మరి. బాయ్ బాయ్.